బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం చౌర్య గారు. నమస్తే సిరి గారు. సో డ్రై క్లీనింగ్ బిజినెస్ ఐడియా గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదే విధంగా మీరు చెప్పారు డ్రై క్లీనింగ్ బిజినెస్ కి కూడా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. రీసెంట్ గానే మనం కండక్ట్ చేసిన మష్రూమ్ కి కావచ్చు, సాఫ్రాన్ కి కావచ్చు, ట్రైనింగ్ పరంగా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అవ్వడం జరిగింది. అదే విధంగా ఈ బిజినెస్ లో ఎవరైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ కి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ సిరి గారు, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో డ్రై క్లీన్ బిజినెస్ అనమాట, డ్రై క్లీన్ ట్రైనింగ్ బిజినెస్. అసలు ఈ బిజినెస్ ఎందుకు అన్నది ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నాను. అందరూ గమనించాలి. చాలా వరకు సిరి గారు, నేను ఫస్ట్ ఏదైనా ఒక బిజినెస్ ఐడియా ఇక్కడ వచ్చి చెప్తున్నాను అంటే వీటికి వెనకాల చాలా రీసెర్చ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, వీళ్ళకి సొల్యూషన్ ఎలా ఇవ్వచ్చు, ఏ కోణంలో ఇది తీసుకెళ్తే అందరికీ ఒక నలుగురికి సహాయం పడుతుంది ఈ బిజినెస్ ఐడియా అన్న కోణంలో నేను తీసుకొస్తాను. సో ఆ డ్రై క్లీన్ కావచ్చు, లాండ్రీ అనుకోవచ్చు. సో వీటిలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి మషినరీ అయితే కొనుగోలు చేసేసుకుంటున్నారు. అరౌండ్ మీరు నెంబరు 7 to 8 lakhs కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇందులో. సో దీనికి కావాల్సిన పెట్టుబడి కూడా అంతే. మీరు 7 to 8 lakhs మంచిగా పెడుతున్నారంటే మంచిగా రిటర్న్స్ అనేది చూస్తారు. సో 60 to 80% కూడా చూడొచ్చు మీరు. స్టార్టింగ్లో ఒక 40% అర్న్ చేస్తున్నా కూడా ఇంకా ఫ్యూచర్లో మంచిగా 80 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఎక్కడ స్టక్ అవుతున్నారు అంటే కొనుగోలు చేసిన తర్వాత మిషనరీ అయితే కొనుగోలు చేసేసుకుంటున్నారు. ఓకే, సెటప్ మంచిగా ఒక రెంటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకుంటున్నారు, అన్నీ ఓకే. ట్రైనింగ్ ఏమీ తెలియదు కదా, వితౌట్ ఎనీ అంటే అవగాహన లేకుండా ఓకే మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు, వీళ్ళకి కనెక్టివిటీ ఏర్పరచుకోవచ్చు, ఇంకొచ్చేస్తారు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. తీరా చూస్తే శారీస్ మంచిగా టేర్ అవుతున్నాయి అండ్ తర్వాత వచ్చేసి ఐరనింగ్ కూడా సరిగా చెయ్యలేకపోతున్నారు. అండ్ వాళ్ళు యూజ్ చేసే కెమికల్ కూడా కొన్ని కెమికల్ మిక్స్చర్లోనే మొత్తం గడబడి వస్తుంది. సో కెమికల్స్ ఏ మోతాదులో, అసలు ఏ కెమికల్ ఏ మోతాదులో కలపాలి, ఆ తర్వాత దీనికి అప్లై ఎలా చేయాలి, ఇవన్నీ అంటే ఎవరైతే మషినరీ అమ్ముతున్నారో వాళ్ళైతే డెమో ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం డెమో ఇస్తున్నారు మీకు? రిగార్డింగ్ ద మషినరీ ఇస్తున్నారు. ఇక్కడ ప్రాసెస్ ట్రైనింగ్ తీసుకోవాలి కదా, మీరు తీసుకోకుండా ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఆ బిజినెస్? కెన్ యూ గెట్ మై పాయింట్? సో వాళ్ళు ఎవరైతే ఇన్స్టలేషన్ చేస్తున్నారో మషినరీ, వాళ్ళ మొత్తం మషినరీ గురించి ఇలా చెయ్యండి, ఇలా చేస్తే ఈ మషినరీ వర్క్ అవుతుంది అనే అవగాహన ఇస్తున్నారు మీకు. సో మీ ప్రాసెసింగ్ ఆఫ్ ద క్లాత్ కావచ్చు, మీరు ఏ శారీ తీసుకుంటున్నారో ఆ శారీకి పర్టికులర్గా ఈ కెమికల్ ఎలా వాడాలి, ఎంత మోతాదులో టెంపరేచర్ పెట్టుకోవాలి, కరెక్ట్ సిల్క్ శారీ అయితే, కాటన్ శారీ అయితే ఈ డిఫరెంట్ కండిషన్స్ కావచ్చు, ఇవన్నీ ట్రైనింగ్స్ మీరు తీసుకుంటే తప్ప ఆ బిజినెస్ అనేది నడవదు. చాలామంది లాస్ అవ్వి జస్ట్ మూత పెట్టేస్తున్నారు సిరి గారు ఆ మిషనరీకి. సో అక్కడ నాకు చాలా బాధ అయిందనమాట. సో ఐ వాజ్ ఇన్ సర్చ్, ఏదైనా ఈ ట్రైనింగ్ కూడా మనం కనెక్ట్ చేస్తే వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా, అట్లీస్ట్ ఎవరైతే క్లోజ్ చేసుకున్నారో మళ్ళీ వాళ్ళ బిజినెస్ ఓపెన్ చేయొచ్చు వాళ్ళు నష్టపోకుండా. సో వీటికి ఒక ట్రైనర్ దొరికారు. సో తను చాలా మంచిగా, బయట అయితే చాలా కాస్ట్లీ ఉందండి, వీళ్ళు తక్కువ ధరకే ఇస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లో ట్రైనింగ్కి ఒక్కసారి మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా పెడితే డెప్త్ అండ్ డీటెయిల్డ్గా వీళ్ళు మొత్తం ప్రాసెసింగ్, తర్వాత వచ్చేసి మషినరీ ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు, ఆ తర్వాత మనము మార్కెటింగ్ ఎలా చేయొచ్చు, కస్టమర్ని ఎలా హైర్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ వర్క్ కూడా తను తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ ట్రైనింగ్ చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది సిరి గారు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ చూశాను నేను. అండ్ తర్వాత వచ్చేసి మీరు గమనించండి, ఒక్క ఏరియాలో జస్ట్ ఒక ఏదైనా కావచ్చు, రష్ ఏరియాలో ఒక 4-5 బొటిక్స్ కనిపిస్తాయి మీకు. అవును. తర్వాత వచ్చేసి మ్యాచింగ్ సెంటర్స్ కనిపిస్తాయి, శారీ షాప్స్. అంటే మహిళల కోసం ఎక్కువ కొనుగోలు వాళ్ళే చేస్తారు కాబట్టి పండగలు వస్తాయి, సో మంచిగా బిజినెస్ నడుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ బేస్ చేసుకొని ఆ డ్రై క్లీన్, తర్వాత వచ్చేసి లాండ్రీ లాంటివి బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వీళ్ళకి ఆదాయం అనేది మంచిగా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళకందరికీ లాండ్రీ అనేది అవసరం. ఇవాళ రేపు మంచి పట్టు శారీకి మెయింటెనెన్స్ అనేది చెయ్యకపోతే అది ఉండదు. ఇది అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి
ఆ పాయింట్ మీరు తీసుకొని వాళ్ళ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ మీరు ఇస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఒక మెయింటెనెన్స్ అనేది బట్టలకి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక కరెక్ట్ వే ఆఫ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మీ బిజినెస్ అనేది సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చాలా ఉంటుంది. కాకపోతే వితౌట్ ట్రైనింగ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయకండి. ఎంత నాకు అవగాహన ఉన్నా, మార్కెట్ అవగాహన ఉన్నా, కస్టమర్స్ ఉన్నా కూడా మీరు చేస్తున్నారు అంటే ఓకే, ఒక 100 మెంబర్స్ ట్రై చేశారంటే 2-3 సక్సెస్ అవ్వచ్చు, కానీ అందరు అవ్వరు వితౌట్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకుని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు లాంగ్ రన్లో. ఈరోజు నేర్చుకున్నాను అయిపోయింది, ఒక 6 months వరకు ఈ బిజినెస్ నడిపిద్దాము అని చేసి క్లోజ్ చేద్దామని కాదు. మీరు ఎప్పటి వరకు ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో అప్పటి వరకు కూడా చేయొచ్చు. అండ్ ఇది తర్వాత వచ్చి సెకండ్ సేల్స్ కూడా చాలామంది చేస్తారు సిరి గారు. ఇప్పుడు నేను చేస్తుంటాను బిజినెస్, ఏదో నా వీసా వచ్చింది, నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. సో అప్పుడు కూడా మీకున్న క్లయింట్స్ వీళ్ళు అటాచ్ చేస్తారు కాబట్టి అలా కూడా మీరు సెకండరీగా ఆ మెషినరీ కొనుగోలు చేసుకోవచ్చు. ఆ బిజినెస్ అనేది సెకండ్ సెటప్లో మీరు తీసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఒక 2-3 పిల్లల్ని పడితే చాలు మెయింటెనెన్స్ కోసము హాయిగా హ్యాపీగా ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు అలాంగ్ విత్ ద ట్రైనింగ్స్. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా కావచ్చు, మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉంది? ఎస్ సిరి గారు, చాలామంది అయితే ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. అండ్ తర్వాత వచ్చేసి ట్రైనింగ్స్కి ఎక్కువ అడుగుతున్నారు అనమాట. సో దిస్ మంత్ 23rd, 24th కూడా మష్రూమ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. అండ్ సాఫ్రాన్ది ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే తను అవైలబుల్ ఉంటారు. మీరు వీకెండ్స్లో తీసుకుంటే వి విల్ డూ ద ట్రైనింగ్, వాటికి కూడా ఉంది. అండ్ రకరకాలుగా ఇంకా ఫ్యూచర్లో చాలా వాటికి మనం ట్రైనింగ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో వీటన్నిటినీ మీరు ట్రైనింగ్ కావాలా, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్లో స్టక్ అవ్వారా, లేదు అసలు ఏ ప్లాన్ లేదు, చిన్న మొత్తంలోనే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా, ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.